ఒరే బంటి నువ్వా? మాధవ్ మావా నువ్వేంటి ఇక్కడ? సర్లే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. వీడికి ఇంకా లాక్కుని అలవాటు పోలేదు. ఇదిగో 750 తీసుకో. ఎవరన్నా ఆయన అడగగానే డబ్బులు ఇచ్చాడు. బక్కర్రా ఆహా, మామూలు ఉండదు మరి. సర్లే చిల్లర 250 ఇటీ, ఇక నేను వెళ్తా. ఎట్టా రేపు వస్తావుగా, రేపు తీసుకుంది లేపో. పెళ్ళా ఉన్నీరా, అప్పుండి సంగతి చెప్తా. సరే సర్లే పో. ఫోన్ మోగుతుంది నీదేనా? నాదే. అంటే నీకు నువ్వే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు అన్నమాట. మావా ఇక్కడ ఎవడి సినిమాకి వాడే హీరో, వాడే డైరెక్టర్, వాడే ఎలివేషన్ వాడే ఇచ్చుకోవాలి, లేకపోతే నువ్వు ఇస్తావేంటి? ఏం చెప్పేవురా? అన్నట్టు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టేబడ సర్దుకుని ఊదులు పెట్టి వెళ్ళిపోయావు, సడన్ గా ఊడిపడ్డావేంటో. ఎన్ని దేశాలు తిరిగినా ఏముందలే, పావం చివరికి చేరవలసింది పుట్టలోకే కదా. మాటల పుట్టామో నువ్వు. అన్నట్టు నా మరదలు నీ కూతురు ప్రియా ఎలా ఉంది? రై దాని జోలు నీకెందుకురా? నేనేదో బాగోగుల గురించి అడిగాను మావా, గాల్లో కూడా దాని పేరు తలుచుకుని వచ్చేట్లేవుగా. ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు? ఏమి లేదు సార్, మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చను తుడుచుకోమని చెప్తున్నా అంతే. ఆ విషయం చెప్పడానికి ఆటో దిగి చెప్పాలా? అంటే ఆటో దిగిన తర్వాత ఆ మచ్చ కనపడింది, అందుకని చెప్పా అనమాట. అయినా మా అమ్మాయి ఫేస్ మీద ఎక్కడుందయ్యా మచ్చ? ఉంటే బాగుండేది అంటున్నాను. ఏంటి? ఏమీ లేదు సార్, దూరం నుండి చూసినప్పుడు మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చ కనపడింది, దగ్గరికి వచ్చి చూస్తే ఆ మచ్చ కనపడలేదు. కాదు సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దింపాలో చెప్తారు, లేకపోతే ఈ మచ్చ గురించి మాట్లాడుకుంటారా? అమ్మా నీకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నావు కదా? సార్ పొరపాటును తెచ్చుకోపోయింది అనుకోండి, పైకి తెచ్చుకోమనండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను అమ్మాయి కోసం వెయిట్ చేస్తా. నేనేమని అడిగానా? వెయిట్ చేయమని అడిగానా నిన్ను? లేదు సార్. మరి ఎందుకయ్యా నీకు? సారీ సార్. అన్నీ తెచ్చుకున్నావు కదమ్మా? అన్నీ తెచ్చుకున్నాను. పదమ్మా, టైం అవుతుంది. ఏ బాబు ఆటో తీవయ్యా. ఓకే సార్, కమాన్ సార్. ఏమండి, ఏంటే మీ ఫోన్ మర్చిపోయారు. అబ్బా ఫోన్ మర్చిపోయినా, కిందకి రావచ్చు కదే. అమ్మో రాసి ఫలాలు, నేను రాను. నీ రాశి ఫలాలు తగలయ్యా, వస్త్రా నాగు. వెళ్ళండి. నాన్న టైం అవుతుంది. ఫోన్ మర్చిపోతే పనులన్నీ ఆగిపోతాయమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆగు. అవునవును అంకుల్, ఫోను లేట్ అయినా పర్లా, చిన్నగా తెచ్చుకోండి. ఏమంత టెన్షన్ పడమాకులే, మీ నాన్న వస్తాడులే. వెన్నీయా? నీ పేరు వెన్నెల కదా, సో క్యూట్ గా ముద్దుగా వెన్ని, బాగుంది కదా. వెన్నెలా అని పిలువు, అయినా మేడం అని పిలువు. ఇదంతా కాదు, ఓకే? ఓహో, ఈ మధ్య అమ్మాయి కొద్దిగా కూడా రొమాన్స్ లేకుండా పోతుంది ఏంటో అసలు. హలో, పాటలు వింటున్నారా? మన దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది మన ఆటోలో, నేను పెడతా. ఎంత మంచి పాట ఇది, వర్కౌట్ అయినట్లేదే. ఆపేద్దాం. థ్యాంక్స్. ఆ పాట మీకోసమే ప్లే చేశానండి. ఎందుకు? అంటే లిరిక్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్తారని. క్వశ్చన్ అడిగితే బాగోదు కదా, అందుకని లిరిక్తో క్వశ్చన్ అడిగాను. ఓహో, అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఇంతకీ ఏ కాలేజ్? ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. ఏమైంది, ఎందుకు ఆపావు? మీ కాలేజ్ ఎన్నింటికి? 9కి. 9:30 అయింది. యాక్చువల్లీ మీ కాలేజ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చా? అడగాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని. నీ మటుకు నువ్వు తీసుకెళ్ళిపోతే ఎలా? ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే, నీ వల్ల నేను తిట్లు తినాలి. మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. చా, మీ సార్ గారు మిమ్మల్ని ఏమనంటే నాకు చెప్పండి. అది మా క్లాస్మేటే, అది ఎక్స్ట్రా గట్టి చేసేదనుకో ఏం భయపడకండి, గుద్దేస్తాను అమ్మడి కొడుకుని. అర్థమైందా? నువ్వేం భయపడక. నాకేం తెలీదు అన్న. అమ్మ తోడనా, ఆ గుంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దామంటే కలిసి చేసాం అంతే, అది నాకు సంబంధం లేదు. ఆపురా నీ పర్ఫార్మెన్స్. వాళ్ళు క్లాస్ లో ఇక్కడేం చేస్తున్నారా? అంటే వాళ్ళు రోజు క్లాస్ రూమ్ లో క్లాసులు విని బోర్ కొడుతుందట, అందుకే నా ఆటోలో స్పెషల్ క్లాసులు వేసా. స్పెషల్ క్లాస్? మరి కాలేజ్ ఇటు అటు వెళ్తున్నారేంటి వాళ్ళు? అది కాలేజ్ కాదు కదా, ఇంటర్ కాలేజ్. ఇంటర్ కాలేజా?
వయసుతో సంబంధం లేదారా? ఏజ్ అసలు మ్యాటర్ లవ్ బ్రదర్. ఓహో, ఇంగ్లీష్. ఒరే, వీళ్ళు ఇంటర్కి ఎలా ఉన్నారంటే మన ఆటో వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం రా. ఆటోవా? నువ్వు ఆటో ఓడువా? రాజ్జా, ఆటో రాజ్జా. ఎందుకు అంత గట్టిగా చేసావు? అలా అన్ని ఆలోచనకు భయపడిపోయింది తెలుసా? అంటే ఆటో డ్రైవర్ అయితే భయ్యా హాయ్ అని అనాలి. ఏం చేస్తాడు వీడు? ఏంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందా? కాలేజ్ రిజిస్టర్ అనే దగ్గర ఉంది. ఏమంటారు? వచ్చేస్తారు. బేబీ మనడు ఏంటి అటు చూస్తా. మనడు కూడా ఆటో డ్రైవర్ అంట. మీరు పెద్ద దూరం పారిపోకండి. ఎందుకంత దూరం పారిపోయారు? నేను వచ్చేస్తాను. అట్టెందుకు కొనగట్టిపోతాం ఏంటి? బాయ్. ఏంట్రా నీ బాట? అంబర్ ఫిట్టింగ్ అవ్వదు. మన గుంట్లో అందరికి ఇచ్చేస్తే మరి నేనేమైపోవాలి? అందరికి అంబర్ ఫిట్టింగ్ కావాలి. అంబర్ ఫిట్టింగ్. ఎల్రా హెల్లు, డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళే బెంజోన్లో పట్టుకుంటారు. నువ్వు అదే కాలేజీలో డిగ్రీ అమ్మాయిని ఇంకోళ్ళు పట్టుకోవాలి. నాకు మా వెన్నెలా ఉందిరా రే. ఎక్కడుందో మా వెన్నెల? నీకోసమే. అరే బండోడా, అర్జెంటుగా నువ్వు పాట ఆపరా. పెన్ని ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావే, లేకపోతే నీ మీద ఒక ఆటో ఎక్కించేవాడిని. వెన్నెలా, క్లాసులు బాగా చెప్తున్నారా? ఏ రేపటి నుంచి నువ్వు వస్తావా? ఉండవే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అడిగేందుకే. అబ్బా నువ్వు ఆగవే. మార్నింగ్ మీరు హెల్ప్ చేయకపోయి ఉంటే అక్కడ నేను ఏడ్చేసేదాన్ని. ఓ, దాందే ఉందిలే. ఓ, ఆ అన్న వీడేనా? ఏంటన్నయ్యా, ఇందాక అన్నయ్య అంటే కోపం వచ్చింది దీనికేనా? ఆపవే. దీనికి ఆటో సరిపోదు, లారీతో తొక్కించాలి. ఎందుకు ఆపారు? మీ ఇల్లు వచ్చింది. వెన్నెలా మీ ఇల్లు చాలా బాగుంది. అదేంటి పొద్దున కాలేజ్కి వెళ్ళేప్పుడు లేట్గానే వెళ్ళాం కదా, మరి అప్పుడే వచ్చేసాం. పొద్దున ఈ అమ్మాయి లేదుగా. ఏమయ్యా ఉదయం 10 నిమిషాలు ఆగమన్నప్పుడు ఎందుకే అంత తొందరగా వెళ్ళిపోయావు? అంటే అది మార్నింగ్ కాలేజ్కి లేట్ అవుతుందని తీసుకెళ్ళమని చెప్పా. నేను ఎంత కంగారు పడ్డానో నీకు తెలియదమ్మా. ఉదయం కాలేజీకి ఫోన్ చేస్తే నువ్వు ఉన్నావు కాలేజీలోనే అని చెప్పారు. నాకెంత టెన్షన్ రిలీఫ్ అయిందో తెలుసా? ఇంకెప్పుడు అలా చేయకమ్మా. సరే. నేను వస్తాను కదా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. నువ్వు వెన్నెల ఫ్రెండ్వా? అవును అంకుల్. పదండి లోపల పదండి పదండి. పదవే విన్ని. ఇదిగోనయ్యా. ఇదిగో బాబు, నిన్నట్లాగా నా కూతుర్ని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళి. అంటే మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదా? ఏంటి అన్నా? జోక్ సార్, జస్ట్ కిడ్డింగ్. నీ దగ్గర మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందయ్యా. వినలే ఎక్కమ్మా. అదే కాలేజ్ టైం అవుతుంది కదా సార్, నేను తీసుకెళ్తా సార్ జాగ్రత్తగా. ఇదేంటి ఆటో స్టార్ట్ అవ్వట్లేదు? ఇది అనుమానం వచ్చింది. జాగ్రత్త సార్. అన్నట్టు నిన్న మీ నాన్నతో అలా చెప్తామని అనుకోలేదు. మరి అంటే మొత్తం నేనే చేశానని చెప్తాం అనుకున్నాను. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, అందులో నాదేముంది? అంటే నీదేం లేదా? ఏముంటుంది? ఏముండదు. అవునవును. సరే కానీ ఆటో వెనకాల కొటేషన్ చాలా బాగుంది. అవునా? అది నీకోసమే. ఓ, ఎందుకలా? నీళ్లు లేకుండా వర్షం పడుతుందా, నువ్వు లేకుండా నా బండి స్టార్ట్ అవుతుందా? సరే కానీ ఆటో ఇక్కడ ఆపు. ఇక్కడ దేనికి? స్వప్న ఎక్కుతుంది. అంటే రోజు మీ ఇద్దరు కలిసి వస్తారా? హా. ఏకాంత సమయం దొరకదన్నమాట. దీనికి ఎవరు తగులుకోలేదు ఇంకా. హాయ్ వెన్ని. వచ్చేసింది స్వప్న. పదరా బండోడా. తిన్నాం బెట్ట. హేరా బండోడా, సాయంత్రం సినిమాకి వెళ్ళి వస్తావా? పంటోడగల. ఏం సినిమా? బాలేబాబు సినిమానే. రిలీజ్ రోజు సినిమా చూడకపోతే నాకు రాత్రి నిద్రే పట్టదు. అయితే తెల్లారుజామున పడుకో.
అరే బండోడా గుద్దనంటే గూడ్స్ బండి ఎక్కి బందర్లో పడతావు. ఏంటి ఏదో క్లోజ్ ఫ్రెండ్ అంటే మారుతుంది. నువ్వు చెప్పవే విన్ని. మా ఇంట్లో ఒప్పుకోరే. అంకుల్ నేను ఒప్పిస్తలేవే. అయినా సరే మా ఇంట్లో ఒప్పుకోరు. నీకు సినిమా చూడాలని ఉందా? ఏ అమ్మాయికి బాలయ్య బాబు సినిమా చూడాలని ఉండదు. నీ ఫోన్ ఎట్టి. నువ్వు మెయ్ బాగా మెయ్. ఆ బిల్సే ప్రిపేర్ చేస్తానండి, పంపించేస్తాను. హలో హలో, ఎవరండి? నేను మీ అమ్మాయి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ కాలేజు? ఏ కాలేజ్ అంటాడేంటి? మా కాలేజ్ పేరు చెప్పరా. ఇదే కాలేజ్. ఏ కాలేజ్ ఏంట్రా, నేను వచ్చి సచ్చావు కదా. అదే అదే ప్రకాశం కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. వెన్నీ మీ అమ్మాయిగా? విన్ని ఏంట్రా? కొడుతుందేంటి? వెన్నెలా మీ అమ్మాయిగా? అవును చెప్పండి. మీ అమ్మాయికి ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి. సాయంత్రం 9 కాలేజ్ రోజు తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు కుదరకపోయింది అనుకోండి, ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి చెప్పండి. వాడు చూడటానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు. అబ్బో, మంచోడే. ఆటో? మళ్ళీ మీరు వచ్చి ఆ అమ్మాయిని పంపక మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ మీ అమ్మాయి కంగారు పడుతూ ఇవన్నీ అవ్వండి. అదేంటి సార్, నిన్నే కాలేజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు అంటే ఎట్లా సార్? చదువు చెప్పమని పంపిస్తారు, చదువు చెప్తా అంటే కంగారు పడతారు. అబ్బే ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. మీ అమ్మాయికి మా కాలేజ్ అడ్మిషన్ కూడా ఇవ్వం. అమ్మ వెన్నెలా, నువ్వు ఆటో దిగి వెళ్ళిపో. ఆటో అంటావేంట్రా? ఆటో ఏంటి సార్? అదేనండి, మీ అమ్మాయిని ఇటు పక్కన మెట్లు దిగి రమ్మంటున్నా. ఈ పక్కన మెట్లు దిగితే పడిపోద్దని చెప్తున్నా. ముందు మీరు మీ అమ్మాయిని పంపిస్తారులే, చెప్పండి. అదేంటి సార్, నేనేం చెప్తాను సార్? అమ్మాయి చదువుకుంటానంటే మీరు చదివిస్తానంటే నేను ఇంకేం చెప్తాను? చేశాను. ఓకేనండి. సాయంత్రం మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి. ఎందుకు? ఆ టైంకి రావాలి కదా మేము. సిగ్నల్ సరిగ్గా లేవండి. నేను ఒకటి చెప్తుంటే మీకు ఇంకోటి పడుతుంది. సరేనా? సాయంత్రం 9 రండి. బాయ్. అవును, మీ ఇంట్లో ఎవరో నాకు తెలియదు. మీ ఇంట్లో ఎవరో తెలియనప్పుడు మీ ఇంట్లో చుట్టాను ఎట్టెళ్తాను? బంటి, నీకు కొంచెం షుగర్ ఉందా? లేదు. ఈలోగా ఫోటోలు చూపిస్తుంది, వెళ్ళొచ్చేసావు. ఫోటోలా? ఎవరివి? మా ఇద్దరు ఫ్యామిలీ. నేనేమన్నా రోబోనా స్కాన్ చేయగానే గుర్తుపెట్టుకోవడానికి? బంటి, అది కాదు విన్ని. మామూలుగా నాకు ఒకళ్ళిద్దరు ఫోటోలు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. అలాంటిది నువ్వు బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తే నేను ఏడ గుర్తుపెట్టుకుంటాను? మన బుర్రకంత కెపాసిటీ లేదు. అదేంటి అంకుల్ ఇక్కడ ఉన్నాడు? ఓ టికెట్ ఇస్తారా? మామయ్య ఎక్కడ ఎందుకుంటాడు? అమ్మో నానా. అరే వచ్చినాడు. దాపాల్సింది నువ్వు కదరా, మేవురా. ఆడు వేసుకున్నాడు కదా కవర్, ఆ కవర్ లేదా? వాడంటే పక్క ప్లానింగ్ తో వచ్చాడు. మనకి ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? అలాంటి ఏం లేదు నా దగ్గర. బంటి, ఏదో ఒకటి చెయ్యి బంటి. ఏదో ఒకటి చెయ్యరా. సరేలే, నేనే ఏదో ఒకటి చేస్తా. మీరు హ్యాపీగా ఉండండి. ఒక్క పని మంచిది చెయ్యవు. లైన్ ఓ టికెట్. అంకుల్, ఏ ఆటో బాబు, మీరేంది ఇక్కడ? నేను సినిమా చూడడానికి వచ్చానయ్యా. నువ్వేంటి? అది బ్లాక్ లో. ఏంటి అమ్ముతున్నావా? లేదు, టికెట్లు అమ్మట్లేదు. మీకు టికెట్ దొరికిందా? దొరకలేదు. బాలయ్య బాబు సినిమా కదా. పక్కరా, నేను చెప్తాను. ఏంటయ్యా? అంకుల్, బ్లాక్ లో టికెట్ 3000 అంట. ఏంటి సినిమా టికెట్ 3000? మరి బాలయ్య బాబు సినిమా ఏళ్ళలో గోల్లో మామూలుగా ఉండదు. నువ్వు కొనేసావా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? 30 రోజులు రాత్రి బాగోళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు అవి. అలాంటిది 3 గంటల సినిమా కోసం ఖర్చు పెడతానా? అవునులే, నెక్స్ట్ టైం ఇప్పుడు చూద్దాంలే. అంతే అంకుల్. బాలయ్య బాబు సినిమా సాయంత్రం ఆటైనా సరే అరుపులో ఏళ్ళలో కామన్ బెనిఫిట్ ఫీలింగ్ వస్తుంది. అవునవును. అవును, నీకు టికెట్ దొరకలేదు కదా? లేదు అంకుల్. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అది అంటే అంకుల్, ఆటోలో ఏంటి పాసెంజర్స్ సినిమాకి వచ్చావా? వాళ్ళు కూడా బాలయ్య బాబు ఫ్యాన్సే. వాళ్ళు కలిసి చూద్దామంటే ఇక్కడికి వచ్చాం అనమాట. టికెట్లు దొరకలేదు కదా, వాళ్ళని దింపేయాలన్నమాట. లేవు కదా, నేను వేరే ఆటో చూసుకుని వెళ్తాను. నువ్వు వాళ్ళని దింపాలి కూడా. ఈయనేంటి ఆటో వైపు వెళ్తున్నాడు?
ఏటే బాబు అమ్మో నాకే సంబంధం లేదు నేను ఏయ్, నిన్నే. escape అయిపోతాను. లేవా అంకుల్ 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 ఇటు రావయ్యా వస్తున్నాను అంకుల్ వస్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఇప్పుడు అంకుల్ పాసెంజర్లన్నా ఆ, లా ఆ. పాసెంజర్లకి బ్లాక్లో టికెట్లు దొరుకుంటే వాళ్ళు సినిమాకి వెళ్ళి ఉంటారులే. అవునవును అంకుల్. సర్లే నీకు టికెట్ లేదు కదా, ఆ. నన్ను ఇంటితే డ్రాప్ చేయి. ఆ, పదవయ్యా, నేను అంటే ఎక్కువసేపు అంకుల్ నించోలేను. మళ్ళా- పదా రావయ్యా. ఏంటి దిక్కులు చూస్తున్నా? ఆటది బ్లాక్ లో టికెట్లు దొరికినాయి ఏంటి? నేను లేకుండా సినిమా చూసేస్తున్నారు ఇల్లు. ముందు నాకు సినిమా చూద్దామని ఎంతో ఆశ పెట్టుకున్నా.